మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ చాలా విషయాలు సెలబ్రేట్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనందరికీ ఇష్టమైన ఐకన్, ఫిట్నెస్ మోడల్ అండ్ ఫార్మర్ బ్యూటీ పాజెంట్ విన్నర్, వండర్ఫుల్ స్పీకర్ అండ్ అన్నిటికంటే ఎక్కువ మన భారతీయతని, సంప్రదాయాన్ని, సనాతనాన్ని కాపాడుకుంటూ తన పద్ధతిలో చక్కగా త్రూ హర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ మనందరికీ బోల్డ్ విషయాలు చెప్తూ వచ్చిన శిల్పారెడ్డి గారికి ఒక చాలా చక్కటి పురస్కారం అందింది. భారత్ గౌరవ్ పురస్కారం ఫార్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఆర్ట్ కల్చర్ ఆఫ్ ఇండియా. వారిని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ చేద్దాం. శిల్ప గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ స్వప్న గారు, అంత పెద్ద ఇంట్రడక్షన్, బట్ థ్యాంక్ యూ సో మచ్. వేల మంది వెయిట్ చేస్తున్నారు రియల్లీ టు లిసన్ టు యూ అగైన్. ఓకే, బట్ యాక్చువల్లీ మీకు ఇంకొక ఒకేషన్ కూడా ఉంది టు సెలబ్రేట్. లాస్ట్ టైం మీరు చేసిన దేవి సాంగ్, లింగ భైరవి దేవి, మీరు చేసిన పాట ఐ థింక్ 3 వారాల లోపే 1.5 million 3 million ఇప్పుడు 4, ఈరోజు పొద్దున 4, బట్ 1 అప్పుడు 3 weeks లో 1.1 million అయింది. మిలియన్ వ్యూస్ దాటడం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ రోజుల్లో ఇంత కంటెంట్ ఉంది, ఇన్ని పాటలు ఉన్నప్పుడు. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ ఆల్సో. థాంక్యూ సో మచ్. ఆల్ ది గ్రేస్ ఆఫ్ దేవి ఇస్ వాట్ ఐ సే. చాలా అంటే ఇట్స్ ఫ్లోయింగ్ అని క్లియర్ గా తెలుస్తుంది. అండ్ అన్నిటికంటే చాలా ఇంకా పెద్ద ఒకేషన్ మీకు పర్సనలీ, మీ వెరీ డియర్ ఫ్రెండ్, మా అందరికి మనసు ఎంత ఇష్టమో చెప్పలేనంత ఇష్టం ఉన్న సమంత గారి పెళ్లి. సో మీరు స్వయంగా వెళ్ళొచ్చారు పెళ్లికి. వన్ ఆఫ్ ద చెప్పాలంటే స్వప్న గారు, ఐ మీన్ గ్రేట్ థింగ్స్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ అండ్ Samantha wedding is probably నేను చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో అంత ప్రొఫౌండ్ వెడ్డింగ్ కి నేను వెళ్ళలేదు. అంటే ఆ వెడ్డింగ్ కి వెళ్ళినప్పుడు ఆ ద ప్యూరిటీ ఆఫ్ ఒక మ్యాన్ అండ్ ఉమెన్ కలిసినప్పుడు, ఆ శాంక్టిటీ, వాట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద వర్డ్, వాళ్ళు హౌ దే కమ్ టుగెదర్, అంత ప్రొఫౌండ్ గా ఆ పెళ్లిని అలా చూడడం వాజ్ one of the best things in the recent past అని చెప్పొచ్చు. రైట్, ఎవ్రీబడి నోస్, అందరికీ తెలుసు యు బీన్ వెరీ క్లోజ్ టు నాగార్జున గారి ఫ్యామిలీ అప్పుడు, అండ్ సమంత మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఇప్పుడు కూడా. ఆఫ్ కోర్స్ ఇద్దరు ఫ్యామిలీస్ అప్పుడు కూడా. బట్ ఎలా మీకు సామ్ కి మీకు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది? ఆన్ వాట్ టాపిక్స్ డు యు యాక్చువల్లీ కనెక్ట్ అ లాట్? అబౌట్ లైఫ్, అబౌట్ లాఫ్టర్. ఓకే. ఇద్దరము అంటే we can laugh for smallest of the smallest things. అంటే ఫ్రీ స్పిరిటెడ్ మేమిద్దరం. మా మీద మేము జోక్స్ చేసుకోగలుగుతాం, ఇద్దరు ఒకరిని ఒకరు ఏడిపించుకోగలుగుతాం. అంటే చాలా బ్యాడ్ గా, అంటే ఏదన్నా అనవచ్చు ఇద్దరు, అంటే వీ కెన్ సే ఈచ్ అదర్ ఎనీథింగ్. సో దట్ ఈస్ ద కంఫర్ట్. నువ్వు సెలబ్రిటీ, నేను ఇది, నేను ఇలా అనలేను నీతోని, ఈ పాయింట్ అవుట్ చేయలేను, అట్లా ఏది కాకుండా నాదేం తప్పు ఉంటే దాన్ని ఎంత ర్యాగింగ్ చేస్తా, తను ఎంత ర్యాగ్ చేస్తుంది అంటే నన్ను, షీ కెన్ సే ఎనీథింగ్, ఐ కెన్ సే ఎనీథింగ్ టు హర్. సో బేసికలీ ease, comfort level is so much that we can tease each other, scold each other, alagachu, memo kotladukochu, pichi pattinattu navvachu. That is the connection. Beautiful place to be in. Pure connection. So for what she's been through, అంటే తను ఓపెన్ గానే ఓకల్ గా తన హెల్త్ గురించి మాట్లాడిన సందర్భాలు, అండ్ అదర్ టైమ్స్ పర్సనల్ క్రైసిస్ అన్ని వచ్చిన టైంలో మీరు ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటారు మీ డియర్ బడ్డీ ఫ్రెండ్ పెళ్ళవడం? ఎంతమందికే తెలుసండి, అంటే తను అందరికి తెలుసు షీ వెంట్ త్రూ అ లాట్ అని, కానీ దగ్గరుండి చూసిన వాళ్ళకి దాని డెప్త్, వాట్ ఆల్ షీ డిడ్, తన హెల్త్ బాగాలేనప్పుడు, మ్యారేజ్ బ్రేక్ అయినప్పుడు ఎన్ని ఎమోషన్స్ తోని తన గ్రాపిల్ చేసింది. అండ్ అదొక్కటే కాదు, యాజ్ అ సెలబ్రిటీ ఎన్ని మాటలు వినింది, మీడియా ద్వారా, కామెంట్స్ ద్వారా, హౌ పీపుల్ జడ్జ్ విమెన్ సో ఈజీలీ ఇన్ అవర్ సొసైటీ. అవన్నీ ఎదుర్కొంటూ తన హెల్త్ ని మళ్ళీ టర్న్ అరౌండ్ చేసి, తనకు వచ్చిన ఇష్యూని కనుక్కొని దాన్ని ఎలాగైతే షీ కెన్ మేక్ ఇట్ వర్కబుల్, అంటే తన ఇష్యూ ఉన్నా కూడా మళ్ళీ వర్క్అవుట్ చేయడానికి, మళ్ళీ వర్క్ చేయడానికి ఇట్ టుక్ హర్ సమ్ 3 years టు అండర్స్టాండ్ వాట్ వాస్ హ్యాపెనింగ్ విత్ హర్ ఎయిల్మెంట్స్. అంటే ఇది మామూలుగా హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్లు వచ్చేది కాదు. కరెక్ట్. ఇట్స్ అ వెరీ యునిక్ థింగ్ అండ్ నాట్ మెనీ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. సో అది తను తెలుసుకొని దాన్ని ఏది ట్రిగర్ చేస్తుంది, ఏం చేస్తే అది ట్రిగర్ అవుతుంది, ఏది చేయకపోతే ట్రిగర్ అవ్వట్లేదు, ఎలా తింటే, ఎలా పడుకుంటే, ఎలా ఆలోచిస్తే, అవన్నీ ఒక పిహెచ్డి చేసింది తను విత్ హర్ ఓన్ బాడీ మైండ్.
అండ్ నౌ షీఈ్ ఆ పట్టు వచ్చింది, తను ఎట్లా చేస్తే షీ కెన్ లివ్ అ నార్మల్ లైఫ్. అది అందరితో సాధ్యం కాదు, చాలా చాలా మంది పెద్ద ఈజీగా గివ్ అప్ victory. చేస్తారు. అవును. బట్ షీ ఈజ్ అ ఫైటర్, షీ ఈజ్ అ మ్యాడ్ ఫైటర్. అండ్ ఆ స్పిరిట్ వల్లే షీఈ్ హూ షీఈ్, అండ్ దట్స్ వై సో మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైక్ ఫర్ హూ షీఈ్. యాక్చువల్లీ అది మీరు కరెక్ట్ గా చెప్పారు. ఆవిడ చాలా షీజ్ అ వండర్ఫుల్ యాక్టర్ అన్న విషయం పక్కన పెడితే, షీజ్ అ గ్లామరస్ స్టార్ అన్న అది విషయం నాకు అసలు పక్కన గుర్తుకు రాదు, పెడితే, బికాస్ ఐ సీ హర్ as a person కాబట్టి ఎస్ ఆ స్పిరిట్ ఇస్ వాట్ ఐ సీ. ఐ థింక్ ఈవెన్ ఆడియన్స్ కూడా తనతో అలాగే కనెక్ట్ అవుతారని నా ఫీలింగ్. ఎందుకంటే తను మంచి గ్లామర్ స్టార్, అవన్నీ అసలు తిరుగులేని విషయాలు ఇవన్నీ కూడా. బట్ యాజ్ అ పర్సన్ తన ఇన్నర్ సోల్ బయటకు వస్తున్నట్టు కనిపిస్తారు. షీ ఆల్వేస్ వేర్స్ హర్ హార్ట్ ఆన్ హర్ స్లీవ్ అన్నట్టు, అవును, రిజర్వ్డ్ గా కానీ ఐస్ కోల్డ్ గా కానీ షీ లుక్స్ వెరీ వల్నరబుల్, వెరీ స్వీట్. సో రాజ్ గారికి తనకి ఈ జోడీ ఎలా కుదిరిందని మీకు అనిపిస్తుంది? అంటే హౌ డు యూ ఫీల్ వెన్ యూ సీన్ రాజ్ గారు? బ్యూటిఫుల్ ఆపోజిట్ ఎనర్జీస్ కమ్ టుగెదర్ లాగా. Sam is very energetic, vibrant, lively and laughs a lot. రాజ్ ఎనర్జీ నేను ఎక్కువగా కలవలేదు, తను ఫస్ట్ టైం కలిసాను పెళ్లిలో. once or twice I spoke to him on the phone. Very calm energy, like protective, calm energy. So ఈ bouncing ball and this calm person, when they come together, this is a beautiful balance లాగా అనిపించింది. And from a nice simple family, values అయినా కల్చర్ అంటే రెస్పెక్ట్. ఇన్ఫాక్ట్ శోభరాజ్ గారు వాళ్ళ ఆంటీ అని నాకు మొన్నే తెలిసింది. అవును, నాకు ఇన్ఫాక్ట్ నాకు స్వీట్ మెమరీ ఏంటంటే, నేను కాన్సర్ట్ పాడినప్పుడు రాజ్ ఆయన వచ్చారు యాజ్ అ చీఫ్ గెస్ట్ అక్కడ శోభరాజ్ గారి దగ్గరే. ఓకే, అది నాకు మొన్నే తెలిసింది. సో ద ఫ్యామిలీ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఇంటూ ఆర్ట్స్, కల్చర్, very rooted and grounded. So it's a beautiful like two people coming together. అండ్ వాళ్ళిద్దరికి ఇష్టమైన, ఐ డోంట్ నో, సామ్ కి అయితే చాలా ఇష్టమైన ఈషా యోగా సెంటర్ లో పెళ్లి చేసుకోవడం అనేది కోయంబత్తూరులో చాలా మెమరబుల్, చాలా సిగ్నిఫికెంట్. చాలా చెప్తున్నాము స్వప్న గారు. లైక్ జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు పెళ్లి మనం వెళ్తూ ఉంటాము, లాట్ ఆఫ్ నాయిస్, కెమెరామ్యాన్స్, వీడియోగ్రాఫర్స్, ఫ్రెండ్స్, అట్లీస్ట్ మినిమం 300, 500, 1000, 10,000 వెడ్డింగ్స్ కూడా నేను వెళ్ళాను. అట్లాంటి వెడ్డింగ్స్ కూడా వెళ్ళాను. అండ్ లాట్ ఆఫ్ కేయాస్. అంటే అది తప్పు అనట్లేదు, కానీ అది కట్ చేసి ఇక్కడికి వచ్చి చూస్తే గనక ఇట్ ఈస్ లైక్ ఓన్లీ 10 పీపుల్ ఒక్కొక్క ఫ్యామిలీ తరఫు నుండి. ఎవరైతే మీ గురించి ఫుల్గా తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో చూసిన వాళ్ళు, మీరు అంటే ప్రేమ ఉన్న వాళ్ళు, మీకు మంచి జరగాలని మనసుతో కోరుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళ మధ్యలో ఆ దేవి సన్నిధిలో ఎక్కువ నాయిస్ లేకుండా క్వైట్ గా ఫైర్ ముందర, వెన్ ద మ్యాన్ అండ్ ఉమెన్ అంటే అట్లా వాళ్ళు అక్కడ నుంచున్నప్పుడు, ఐ ఫెల్ట్ దే వర్ ఎంబాడింగ్ శివ అండ్ శక్తి. అంటే అండ్ ఆల్సో నాట్ లౌడ్ మంత్రాలు, మైక్రోఫోన్స్ అవన్నీ లేకుండా దెర్ ఇస్ అ సింపుల్ ప్రాసెస్. అండ్ ఇంకోటి నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చిన ఈవెంట్ ఏంటంటే, దిస్ అ సూత్ర, ఒక సూత్రాన్ని బ్రైడ్ ఫింగర్ నుండి బ్రైడ్ గ్రూమ్ ఫింగర్ కి అటాచ్ చేస్తారు. దట్ ఇట్ సెల్ఫ్ వెన్ దే వర్ డూయింగ్ ఆ ప్రాసెస్ చేసినప్పుడు, ఐ ఫెల్ట్ ఎనర్జెటికలీ సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ దెమ్. అండ్ ముందర ఫైర్ అండ్ పంచభూతాల క్లెన్జింగ్ ప్రాసెస్ అండ్ నాట్ మచ్ ఆఫ్ టాకింగ్. సో there's no noise, there's no chaos. People whom you love ఉన్నారు పక్కకి, you're into each other. Just imagine energetically ఎంత చార్జ్ అప్ అయి ఉంటుంది అట్మాస్ఫియర్. సో దట్ శాంక్టిటీ, అంటే ఆ పవిత్రత ఏదైతే మ్యారేజ్ లో ఉందో, ఆ మ్యారేజ్ లో నాకు ఫెల్ట్ ఇట్ ఈవెన్ యాజ్ అ స్పెక్టేటర్. మీరు చెప్తున్నారు, ఆ పెళ్లిలో కూర్చున్న ఉన్నదే 25 members, ఐ థింక్, ఓన్లీ క్లోజ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఓకే, బెస్ట్ అంటే హూ సీన్ ఈచ్ పర్సన్ జర్నీ చూసిన వాళ్ళు మాత్రమే. మీరున్నారు. ఐ థింక్ రామ్ చరణ్ గారు వచ్చారా? లేదు. Nobody else came from the film industry. No, from what nobody. Some friends of her, immediate Nandini garu okkare film industry. Nandini, avunu. And her friends, ante tan thick and thin lo chusina vallu, aameki tana guరించి full ga telisina vallu, adi Raj side family kuda completely close, akka valla nephews atla deggara vallu, bandhuvulu maatrame. అండ్ అలాంటి వాళ్ళ మధ్యలో ఇలాంటి పవిత్రమైన ఫైర్ తోని, ఈ సూత్ర కనెక్షన్ తోని చేసుకున్నప్పుడు ఆ పవిత్రత ఏదైతే మ్యారేజ్ అని అంటామో మనం, స్క్రిప్చర్స్ చదివే ఆ ఫీలింగ్ అనేది వచ్చి, యూ వోంట్ బిలీవ్ 7 women were crying. అంటే అంత ఎనర్జెటిక్ గా, ఇట్స్ నాట్ అ సోషల్ ఈవెంట్, ఇట్ ఈస్ అన్ ఎనర్జీ ప్రాసెస్.
సో యూ కెన్ ఫీల్ ఇట్, ఏదో చేస్తున్నారు అట్లా కాదు, ఎవ్రీబడి ఫెల్ట్ ఇట్. సో దే మస్ట్ బి సంథింగ్ టు ఇట్ కదా, ఆ పవిత్రత, డెప్త్, ప్రొఫౌండ్నెస్ ఆఫ్ దట్ సెరమనీ వాజ్, I can't tell you in words. I can go on and on and on. కానీ ప్రతి ఒక్కరిలో ఒకలాంటి ఎక్స్పాన్షన్, ఇట్లా ఎక్స్పాండ్ అయిన ఫీలింగ్, ఎమోషనలీ చార్జ్డ్, అండ్ ఒకలాంటి వావ్ సచ్ అ బ్యూటిఫుల్ కల్చర్ వీఆర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అన్న హ్యాపీ ఫీలింగ్ తోని వి ఆల్ లెఫ్ట్ విత్ టియర్స్ ఇన్ అవర్ ఐస్ అండ్ విషింగ్ ద బెస్ట్ ఫర్ దెమ్. ఆల్ ఆఫ్ us wish the best for them. శిల్ప గారు, చాలా మందికి భూత శుద్ధి వివాహం అంటే తెలియక, సోషల్ మీడియాకి ఆఫ్ కోర్స్ మీకు తెలుసు డిఫికల్ట్ ప్లేస్ టు బి. ఇట్స్ నాయిస్. చాలా మంది అంటే ఇట్స్ నాయిస్. అదే ఒకటి భూత శుద్ధి వివాహం అంటే తెలియదు, అస్సలకే తెలియదు. ఆయన గతం, ఆవిడ గతం, ఇంకా అందరినీ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి రకరకాల నాన్ సెన్స్ రాశారు. బట్ భూత శుద్ధి వివాహం అంటే మీరు చాలా దగ్గరగా దేవి సన్నిధిలో చాలా చూశారు కాబట్టి. భూత శుద్ధి అనే ప్రాసెస్ నేను కూడా ఎవ్రీడే చేస్తాను. అవును, ఇట్ ఈస్ అ ప్రాసెస్. అంటే ప్రతి జీవి ఈ 5 ఎలిమెంట్స్ తోని చేయబడింది. చెట్టైనా, పుట్టైనా, మీరైనా, నేనైనా, డాగ్ అయినా, బర్డ్ అయినా, కానీ ఆ పర్సంటేజెస్ అండ్ కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ వేరే, దట్స్ ఆల్. సో మన 5 ఎలిమెంట్స్ ని మనం ప్యూర్ గా ఉంచుకుంటే, చేస్తే గనక మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు బేసికలీ ఒక మిర్రర్ పైన దుమ్ము ఉంటే వీ కాంట్ సీ, మన ఇమేజ్ ని మనం చూసుకోలేము. అట్లా మనం వరల్డ్ నుండి ఎన్నో గ్యాదర్ చేసుకుంటాం. సో భూత శుద్ధి ఇస్ నథింగ్ బట్ క్లీనింగ్ దట్ మిర్రర్ ఆఫ్ ద డస్ట్, సో యూ షైన్ బ్రైట్ అండ్ యూ సీ వాట్ ఇట్ ఈస్. కరెక్ట్. అది ఎవ్రీడే ఒక చిన్న ప్రాసెస్ ఉంది, 15 minutes, సద్గురు గారు నేర్పుతారు. సో ఐ డూ భూత శుద్ధి ఎవ్రీడే. సో ఈ మ్యారేజ్ అప్పుడు కూడా మ్యాన్ అండ్ ఉమెన్ లో కొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్, అంటే ఇంటెన్స్ గా దే క్లెన్స్ దోస్ ఎలిమెంట్స్, సో దే కమ్ టుగెదర్ విత్ కంప్లీట్ ప్యూరిటీ, క్లారిటీ అండ్ కనెక్షన్ ఆఫ్ ఎమోషన్ అండ్ ఆన్ అ ఎనర్జెటిక్ లెవెల్ అండ్ స్పిరిచువల్ లెవెల్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నాకు ఈ కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఒక సీన్ గుర్తుకొచ్చింది, సాగర్ సంగమం చూసారా? అవునవును. సో దాంట్లో పంచభూతములు ముఖ పంచములై అని ఒక పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహారములై. సో కమల్ హాసన్ కమ్స్ అండ్ దెన్ ఐ థింక్ శైలజ గారు, ఐ థింక్. సో పంచభూతములు అంటే షీ డస్ పంచభూతం లైక్ దిస్. And then he says, you're a dance, you don't even know Panchabhutam is like that whole water, fire, Vayu, Prithvi, all that. Prithvi, Tejo, Vayu, Rakasham. So, but she does Bhutam like this. Atla undi ippudu. Alanti ade situation. Panchabhutalu ante idi, but people are thinking some bhutalu. Oka post chusanu, I think AI lo aduguntaru, Bhutam, what is the meaning of Bhutam? Ante demon అని ఉంటుంది. So demon marriage అని పెట్టారు. అంటే ఇంతకంటే మూర్ఖత్వం ఐ కాంట్, నవ్వాలా, ఈడవాలా, మన కల్చర్ గురించి మనకి ఇంత కూడా తెలియదా అని ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ హిలేరియస్. నో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఆల్సో వెరీ డిస్టర్బింగ్. మీరు అన్నట్టు ఒక శుభకార్యం, ఒక జీవితంలో ఒక శుభం జరుగుతున్నప్పుడు మనం ఏమీ అనకపోతే అట్లీస్ట్ చెడైతే తప్పకుండా అనకుండా ఉండాలి. అలాంటిది ఐ థింక్ ఆ నెగటివ్ వైబ్రేషన్స్ అన్ని దూరం వెళ్ళిపోయి ఆ పంచభూతంలోనే, ఆ అగ్నిలోనే ఆహుతైపోయి ఆల్ ద నెగటివిటీ షుడ్ గో అవే. బికాస్ ఐ విల్ టెల్ యు వై. మెడిటేషన్ సాధనలు ఉన్న వాళ్ళకి దేర్ ఇస్ అన్ ఆరా దట్ కమ్స్ అరౌండ్ హిమ్, అస్ లైక్ ఒకలాంటి ఓజస్ అంటారు. అది డెవలప్ అయ్యి అంత ఈజీగా సిక్ అవ్వరు, వేరే వాళ్ళ దృష్టి కూడా అంత ఈజీగా తాకదు. అండ్ సామ్ హెస్ బీన్ డూయింగ్ మెడిటేషన్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ నౌ, అండ్ దేవి దగ్గరికి వెళ్తుంది, తన స్తుతి చదువుతుంది, అండ్ షీ గాట్ మ్యారీడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేవి. సో ఇలాంటి అన్ని ఇట్లా బౌన్స్ అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతాయి తప్ప తాకవు తనకి. చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు, బాగా చెప్పారు. సో ఇంతకీ పెళ్లి భోజనంలో ఏం తిన్నారు శిల్ప? ఫుల్ వెజిటేరియన్. అంటే ఈషా ఫుడ్ అందరికి చాలా ఇష్టం, బికాస్ వెరీ లెస్ ఆయిల్, అంటే ఇది సాత్విక్ ఫుడ్. ఇంకా దానికి ఇంకా వంక పట్టే లాట్ ఆఫ్ కోకోనట్ అండ్ స్ప్రౌట్స్ అండ్ వేరుశనగలు అండ్ పొరియాల్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ స్వీట్, అన్ని రాగి సంగటి, రాగితో మోదక్స్ చేశారు. దట్ వాస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. ఐ హావ్ నెవర్ సీన్ రాగి మోదక్. సో ఇట్ వాస్ నైస్, అంటే వెంట్ వెల్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్. మే అమ్మవారి ఆశీస్సులతో, దేవి ఆశీస్సులతో కళకళలాడుతూ అలాగా బ్యూటిఫుల్ హెల్దీ హ్యాపీ లైఫ్ వాళ్ళిద్దరికి ఉండాలని కోరుకోవాలి. అబ్సల్యూట్లీ గారు, అబ్సల్యూట్లీ. వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్
సీయింగ్ ద వెడ్డింగ్ త్రూ యూ నౌ అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి. Yeah. సో మాంగళ్య ధారణ అవన్నీ ఉంటాయా అంటే దేర్ ఇస్ దేవి పెండెంట్ ఉంటుంది దట్ దే టై అండ్ కుంకుమ పసుపు ఆల్ దట్ ఈస్ దేర్ ఫైర్. కుంకుమ పసుపు ఈ కన్యాదానం అవన్నీ లేవు, బట్ వేరే కొన్ని కల్చర్స్ లో కూడా లేదు. ఆర్య సమాజ్ లో అట్లాంటి వాటిలలో కూడా కన్యాదానం అవన్నీ లేవు. అందరు సో చేయరు. దేర్ సో మెనీ థింగ్, అంటే ఇది ఏన్షియంట్ యోగిక్ ట్రెడిషన్ కదా, అందుకే సడన్ గా చాలా మంది తెలియక ఈవెన్ స్క్రిప్చర్స్ చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఏదో అన్కంఫర్టబుల్ అయిపోతున్నారు. యూనో, అండ్ వీ మస్ట్ అండర్స్టాండ్ మన సనాతన ధర్మలో 100 ways to reach the superior Ultimate, energy. సో ఇది ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇట్స్ లైక్ ఫూలిష్. వాళ్ళకి అజీర్తి ప్రోబయోటిక్స్ కావాలి అంతే, జీర్ణం కాక. నాకు తెలిసిందే కరెక్ట్, నాకు తెలియంది ఉండదు అనుకోవడం మూర్ఖత్వం. ఇంకా కొంతమంది ఇంకొక పరాకాష్ఠకి వెళ్ళి ఆ ముహూర్తంలో ఏదో మౌఢ్యం ఉంది, మూఢమైనది అని ఇలాంటి వీడియోలు కూడా పెట్టారు. కనీసం సంస్కారం లేకపోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు నిజంగానే వాళ్ళకి ఏమైనా అనిపించింది అనుకోండి, అది పెట్టి పబ్లిక్ లో అర్జెంట్ గా పెట్టేసి ప్రూవ్ చేసేసుకోవాలా వాళ్ళ పాండిత్యం. మంచి మంచి ముహూర్తాలు పెట్టిన పెళ్లిలు కూడా బ్రేక్ అవ్వలేదా చెప్పండి. అదే అంటే నాగా ఇది అని మా ఇంట్లోనే ఓ దిస్ ఇస్ ద బెస్ట్ 8-10 months లో ఫినిష్. సో సాధన చేసే వాళ్ళకి ప్లానటరీ పొజిషన్స్ తో పని లేదు. సద్గురు కూడా ఏమంటారంటే, ఇఫ్ యూర్ ఆన్ సాధన, జాతకం చూపిస్తానా కూడా చూడరు, బికాస్ యూ హ్యావ్ టేకెన్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ద ప్లానెట్స్. అంటే ఆ వాటి ప్రభావం మీ పైన పడి మీరు యాక్షన్ కి రియాక్షన్ లాగా పనిచేయరు. యూ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ ఎనర్జీ, సో అదర్ ఎనర్జీస్ హ్యాస్ నో పవర్ ఆన్ యూ. అది సో సాధనలో ఉన్న వాళ్ళు పైన ఈ మూన్ ఇక్కడ, జూపిటర్ అక్కడ అవి పనిచేయవు, బికాస్ యూ ఆర్ మేడ్ యువర్ ఓన్ ఎనర్జీ అండ్ ప్రొటెక్టెడ్ బై యువర్ ఓన్ ఎనర్జీ. సో దీస్ ఆల్ పీపుల్ who are just living life without any sadhana, without purification, without consciousness. Adi na so beautifully explained Shilpa garu, and with such confidence and conviction that I'm sure you would have felt the difference మీరు సాధన చేసి ఈ ముహూర్తంలో చేయదు, బట్ ఇంటర్నల్లీ ద నోయింగ్ నోస్ అంటారు. అంటే బికాజ్ ఎలాగో అర్థమయ్యే వాళ్ళకి అవుతుంది, కానీ వాళ్ళకి వేస్ట్ ఎలాగో. అంటే లోపల ఒక దృఢమైన ఎరుకకి తెలుసు. ఓకే, ఆ నమ్మకం దృఢమైన ఎట్లా పిచ్చి మూఢనమ్మకాలతో కాదు, ఎవరైనా చెప్పింది కాదు, ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఇన్ఫ్లుయెన్స్ అవ్వని స్పేస్ లో ఉంటది మనం. ఆ దృఢమైన సంకల్పం అది, ఇట్ ఈస్ నో వన్ కెన్ డిమాలిష్ దట్. అది ఉన్నప్పుడు ధైర్యంగా ఐ కెన్ డూ ఇట్, నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ అన్న ధైర్యం ఒక వస్తుంది, బికాస్ యు నో ద సర్టన్ ఎనర్జీ యూ కెన్ సెన్స్ ఇట్. సో సాధన ఉన్న వాళ్ళకి ప్లానటరీ పొజిషన్స్ తోని అవసరం లేదు, యాక్చువల్లీ నాట్ రెలవెంట్ టు దెమ్. అది భయం పడే వాళ్ళకి ది వాంట్ టు నో ఎవ్రీథింగ్. కరెక్ట్, అది సో ట్రూ. అండ్ ఐ థింక్ అద్భుతమైన ఈ న్యూ బిగినింగ్ తో సమంత గారికి చాలా మరింత ఇంకా అద్భుతమైన తన పరాకాష్ఠ, తన పీక్స్ ఆఫ్ హర్ పొటెన్షియల్ మేనిఫెస్ట్ అవ్వాలని కోరుకుందాం. ఆల్సో ఫర్ రాజ్ గారు. Yeah, absolutely. She is the go-getter. She'll do it. She'll do it. I know. Yeah. She'll do it. ఓ బేబీ, నేను ఆ పాట వింటూ వచ్చాను కార్లో ఇవాళ వస్తూ ఓ బేబీలో తన పాట. సో ఐ మీన్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్.